హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు పెరుగు మీద ఉన్న మీగడతో నెయ్యి వెన్న ఎలా చేయాలో చూపిపోతున్నానండి. ఇది నేను 10 days నుంచి స్టోర్ చేసి పెట్టుకొని ఉన్న పెరుగు పైన ఉన్న మీగడండి. ఇది నేను డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఏం చెడిపోదండి, స్మెల్ రాదు, చెడిపోదు. అండ్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి స్మెల్ వస్తుంది అండ్ చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బాగుంటుందండి, ఫ్రెష్గానే ఉంటుంది. ఇప్పుడు నేను వీటితో చాలా సింపుల్ అండి, మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది 10 days బిఫోర్ నుంచి తీసి పెట్టున్నాను. మనం నెయ్యి చేసుకోవాలంటే జస్ట్ మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి అండ్ హాట్ వాటర్ కొద్దిగా అండ్ ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిపోతున్నాను. ఇది ఒక గిన్నెలో ఉన్న నెయ్యి తీసుకొని నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక గిన్నెలో మీగడంతా నేను దీంట్లోకి వేసేసుకున్నాను. ఈ మీగడ పెరుగు మనం పేరేసుకున్న తర్వాత, పెరుగు పేరిన తర్వాత మీగడ ఉంటుంది కదండి పైన, ఆ లేయర్ అంతా తీసి నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు దీంట్లో నుంచి దీంట్లోకి వేసుకున్నాక హాట్ వాటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు చూడండి నేను హ్యాండ్ వాష్ చేసిన కానీ జిడ్డుగా ఉంటుంది. సార్కి సోప్ వేసుకోక మనం హాట్ వాటర్లో ఇలా చేసుకుంటే క్లీన్ అయిపోతుందండి, నీట్గా వచ్చేస్తుంది. సో అందుకు హాట్ వాటర్ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఒకసారి గ్రైండ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఫోర్స్గా నేను 1 minute బ్లెండ్ చేశానండి. బ్లెండ్ చేసినాక చూడండి ఇదంతా వెన్న అంతా తయారైపోయిందండి. చూడండి ఇలా వెన్న వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. కూల్ వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి బ్లెండ్ చేయాలి. చూడండి, కొద్ది కూల్ వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి బ్లెండ్ చేయాలి. ఇలా ఫోర్స్గా బ్లెండ్ చేసేసిన చూడండి వెన్న అంతా నీట్గా వచ్చేస్తుంది. సో దీని వాటర్ అంతా, ఎక్సెస్ వాటర్ అంతా నేను సపరేట్ చేసేస్తాను. ఇప్పుడు దీంట్లో ఎక్సెస్ వాటర్ అని తీసేసాను, ఎక్సెస్ వాటర్. ఇంకా ఇది అంతా మనకి వెన్న అండి, వెన్న తయారైపోయింది. ఇంతేనండి, వెన్న చాలా ఈజీ అండి. దీని తర్వాత నేను మళ్ళీ ఇంకొక గిన్నెలో ఉంది కదండి, అది కూడా యూస్ చేసినాక చూపిస్తాను. ఇలా వెన్నలో నుంచి ఎక్స్ట్రా వాటర్ అండ్ ఇవంతా తీసేసానండి. ఇవంతా మజ్జిగ అండి, ఇవన్నీ తీసేసాను. ఇదిగో చూడండి వెన్న రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మజ్జిగ అదో సైడ్లో వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఆ వాటర్ అవంతా మనము తీసేసుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీంట్లో చల్లనీళ్ళండి, చల్లనీళ్ళు ఇలా పోసేసుకోవాలి. కొన్ని చల్లనీళ్ళు పోసుకున్నాక మనం ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. వెన్న మొత్తం నేను నీట్గా వాటర్ వేసి, కూల్ వాటర్ అండి, ఫ్రిడ్జ్ వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకున్నాను. కొద్ది పెద్ద బౌల్లో పెట్టుకొని మనం కాంచుకోవాలండి నెయ్యి. ఇదిగోండి వెన్న రెడీ అయిపోయింది. ఎందుకు కూల్ వాటర్తోనే మనం క్లీన్ చేయాలంటే, కూల్ వాటర్ అయితే మనకి ఇది వెన్న కరిగిపోదు, అలానే ఉంటుంది. అదే హాట్ వాటర్ మనం వేసి కడిగామంటే మొత్తం కరిగిపోతుంది. అందుకని మనం కూల్ వాటర్తోనే నీట్గా క్లీన్ చేసుకోవాలి. వెన్ననంతా నీట్గా వాటర్, ఎక్సెస్ వాటర్, మజ్జిగ అంతా ఉండేదంతా నీట్గా వెళ్ళిపోయాక ఇలా వస్తుందండి వెన్న. మనకి ఈ వెన్న మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 week దాకా బాగుంటుందండి. అండ్ మనం ఇది వెన్న దేంట్లో కావాలంటే చాలా మంది రొట్టెల్లోకి, అన్నిటిలోకి, కొంతమంది దోశలోకి, దాంట్లోకి అలా యూస్ చేస్తారు. అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఇంకా తీసుకెళ్ళి నేను నెయ్యి పెట్టేస్తానండి, స్టవ్ మీద పెట్టేస్తాను. స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెడతానండి. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి గిన్నె పెట్టానండి. స్లోగా అంతా కరుగుతుంది చూడండి, సైడ్లో అంతా కరుగుతూ ఉంది. ఇలాగా స్లోగా కరుగుతూ మనకి నెయ్యి ఫామ్ అయిపోతుందండి. అండ్ ఒక 5 to 10 minutes తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. 5 to 10 minutes తర్వాత ఇలా ఉంది, మొత్తం వెన్నంతా కరిగిపోయింది. ఇప్పుడు అంతా నెయ్యి ఫామ్ అవుతుంది. మధ్యలో మనం ఎప్పుడైనా ఒకసారి అలాగా కలబెట్టుకోవాలండి. ఇలా పైకి వచ్చేస్తుంది మొత్తము. అందుకనేసి పెద్ద బౌల్ పెట్టుకోవాలండి స్టవ్ మీద.
ఇంకా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఇలా పెట్టేస్తే మనకి నెయ్యి ఫామ్ అయిపోతుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా ఉంటుంది. ఇంకా కొద్దిగా టైం తీసుకుంటుందండి అయ్యేదానికి. 10 నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మనము స్పూన్ పెట్టి చాలా లోపలికి వరకు మనము కలపెట్టకూడదండి. జస్ట్ పైన లేయర్ ఒకటి మనం జస్ట్ ఇలా అంటే చాలు. పైన ఇంకొక లేయర్ జస్ట్ కొద్దిగా ఉంది. ఇదంతా అయిపోతే ఇంక మనకి హోమ్ మేడ్ నెయ్యి రెడీ అయిపోయినట్లే అండి. నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి నేను స్ట్రెయినర్తో సపరేట్ చేసుకుంటాను బౌల్ నుంచి. స్ట్రెయినర్తో అంతా సపరేట్ చేసుకున్నాను నెయ్యినంతా. ఈ మైన వచ్చిందండి నెయ్యి. హోమ్ మేడ్ నెయ్యి రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.